దీన్ని కప్పెట్టండి రా. అయ్యా దాన్ని గోతులో కప్పెట్టేశామయ్యా. రేయ్, ఆ గోతులో విషయం మీ గొంతులోనే ఉండాలా. అయ్యా అయ్యా ఆ గోతులో విషయం గోతులో లేదయ్యా. ఏంట్రా? అన్యాయంగా చంపేశారు కదరా. మిమ్మల్ని వదలనురా. రేయ్ చందో, మంత్రగాన్ని పిలిపించి నిమ్మకాయలు యంత్రాలు కట్టించండి. అమ్మా, పిల్లలు జాగ్రత్త, ఇంట్లోంచి ఎవ్వరిని బయటికి వెళ్ళనివద్దు. రేయ్ సూర్యుడు, అయ్యా అగ్రహారంలో అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పు. దాని సంగతి నేను చూస్తా. పేరుకి ఫారెస్ట్ ఆఫీసులమే గానీ ఇప్పటి వరకు సింహాన్ని గానీ జింకను గానీ చూడలేదురా. మనం సూరకపోవడమే మంచిదిలే. సూచ పెద్ద పీకెటోని మరి. రే ఆగండ్రా. అన్ని వదండ్రా. కల్పదొంగలు బ్యాచారా నీ పాసుగుల్లా శబ్దాలేమో ఆడదానికి వినపనే ఈడికొచ్చి ఒక్కడు కూడా లేడేంద్రా. అడివి దయ్యలేమోరా. చే ఆపని గలా ఎప్పుడు చూడు దయ్యాలు దయ్యాలు అనుకుంటా. రే ఇట్లాంటిది ఏదో గింత ముందోడి జరిగినట్టు యాదకొస్తుందిరా. రే ఆడితోనే చచ్చిపోతుంటే మళ్ళీ నువ్వు ఒకటి వల్ల. రే ఫోటోది రిపోర్ట్ రాయాలి. ఇరాపోటే రే ఆ తీసిన ఫొటోస్ ని ఆఫీస్లో ఓకే. ఇవ్వండి. రే దొరికారా కలప దొంగలు. రే నీకోటి చెప్పాలి. ఏందో చెప్పు. డాక్టర్ గింతసేపు రూమ్ లో ఉన్నాడంటే మన వాసుగడిగా చచ్చిపోయినట్టారా. అబ్బా
కొండగా ఇంకోసారి అపశకనం మాట్లాడితే కోచ్చా. ఏ అవ్వ, ఎప్పుడేదో ఒకటి చెప్తామంటే గిట్లానే కొట్టి చేస్తాను ఈ చెత్త నాయ్యా. ఏయ్, ఏంది నసుకుతాండావు? నేనేం నసుకలే, నేనేం అనలే. రే వాసు గారు నిజంగానే చనిపోయాడంటవా? ఈ అబ్బా వాడు చదవకుండా మీరు చంపేటట్టున్నారు కదరా. హలో, మేము అని చూడొచ్చు. వాసు వాసు ఎట్టుందిరా? బానే ఉందిరా. జాగ్రత్త జాగ్రత్త. ఏంట్రా మీరు చిన్నపిల్లలాగా? ఇప్పుడు ఏమైందని? దేవుడు దేవుళ్ళ నీకేం కాలేదు కాబట్టి సరిపోయింది. పొరపాటున నీకేమన్నా ఏంటే? ఏం అవ్వలేదు కదరా. అది సరే గాని నేను కొన్నాళ్ళు మా ఊరెళ్ళి వస్తాను. మీరు కూడా మీ ఊరెళ్ళి కొన్ని రోజులు ఉండి రండి. రే ఏం మాట్లాడుతున్నావురా? ఈ పరిస్థితిలో నేను ఇలా వదిలేసి మేము ఎలా వెళ్తావురా? మేమందరం నీతోనే వస్తాం. నీకు నయమే వరకు ఉండి ఆ తర్వాత వెళ్తాం. ఎందుకురా? అంతే కాదనరా. అవును, ఆ నైజం గాడేడి? ఈయన అన్న ఉండాలి బయట. అరే ఇంకా బతికే ఉన్నాడు రా బయట. ఏదో యాదకొచ్చిందిరా, మర్చిపోయినప్పు. ఈ అబ్బా ఇప్పటిదాకేమో బతుకున్నాను చంపేశావు, ఇప్పుడు ఎందుకు యాదకొచ్చిందని మమ్మల్ని చెప్తాడవా? వినవే పరిలా, నువ్వు వినవే పరిపిల్ల, నువ్వు వినవే పరిలా, నువ్వు వినవే పరిపిల్ల, పరిపిల్ల ఓ పరిపిల్ల, పరిపిల్ల ఓ పరిపిల్ల, పరిపిల్ల పరిపిల్ల. వానపల్లెమ్మా వానపల్లె. ఎంత నీకెంతుంటే అంత పండు తింటావా? తినిపిస్తావా? పండు తింటావా? తినిపిస్తావా? అబ్బా తింటావా? తినిపిస్తావా? తింటావా? తినిపిస్తావా? పోయేకాలం రెడు అయిపోయాడు అమ్మా. వారిడు కక్కూరుతుడు నా కాకరకాయ ఏటైపోతాడు ఏటో ఇడు. అంత ఆవేశంగా పోయాడు, చేసేదానికి ఏముందన్నాడా? ఏట్ చేసినా మన బల్లిగడికే బొక్క కదేటి. ఏదైనా అనుభవిస్తేనే తెలుస్తుంది, మాటలు కాదు. ఏం రబ్బీ నచ్చులు? ఇంతకే కాదు ఓటు గాడా, ఓటు గత్తే. ఓయ్ కోలి కోలి, ఏంటి అట్టా చూస్తున్నావు? ఆస్కార బస్కా. లేదురా, నిద్ర రావట్లేదు. రే ఎప్పటి నుంచో ఒకటి అడగాలనుకుంటున్నారా? ఆ గొలుసు చూస్తే ఎందుకు అంత ఫీల్ అయిపోతావు? ఈ గొలుసు మా ప్రేమకు ఆ శంకరుడిచ్చిన ఆభరణం రా. అయితే ఆ గొలుసు వెనకాల గొప్ప ప్రేమ కథే ఉందన్నమాట. అవును, మొదటిసారి ఇందుని చూసినప్పుడు
వాగుల సడిలా సెగసెగ కదిలిందే నింగిన ఎగిరిన రివ్వుల మనసే ఉరుకులు పరుగులు వయసుని తరివి తపనల తుంటరి నిదురే సిరిపి తనువుని గిల్లిందే తందానే తందానేనా తానే నానా తందానే తందానేనా తరణాని తానే తానేనా తరణని నానే తందానే తందానేనా తరణాని తానే తానేనా తరణని నానే తందానే తందానేనా ఓయ్ కోలి కోలి కొరకారే అస్కర బస్కా అస్కర్ బస్కర్ ఓయ్ అడవి ఏంటి బస్సా నేను నీకు ఎంత ఇన్ఫార్మర్ అయితే మాత్రం నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలా అది సరే గాని అస్కర బస్కా అంటే ఏంటి? అస్కర బస్కానా? అవును, అది మాంగాడి జాతి భాష. చూడు, వాళ్ళ ఆడబిడ్డలతో నువ్వు మాట్లాడినా, వాళ్ళ గూడెంకేసి కన్నెత్తి చూసినా చేతులు నరికి చెట్లు గెలాడదీస్తారు తెలుసా? సోదాపి అస్కర బస్కా అంటే ఏంటో చెప్పు. ఏంటి చెప్పేది? చంపేస్తా అని అర్థం తెలుసా? నన్ను దాని గురించి ఏం అడక్కు, నాకేం తెలీదు. నువ్వు నన్నేం అడగలేదు, నేనేం చెప్పలేదు. పద, పొద్దుపోతుంది, పద రా. అస్కర బస్కా, అస్కర బస్కా. నీ ప్రేమ కోసం నేను చావడానికైనా సిద్ధమే, అని మాంగాడి జాతి భాషలో ఏమంటారు? లస్కర తుస్కా అంటారు. లస్కర తుస్కానా? వస్సా, ఇప్పుడు ఆ మాంగాడి జాతుల గురించి నువ్వు నన్ను ఏమని అడిగావా? లేదే. నేను నీకేమన్నా చెప్పానా? లేదే. చెప్పను. ఆ మాంగాడి జాతుల గురించి నిద్రలో రేపు నన్ను ఏమి అడిగినా నేను అసలు చెప్పను. అడవి, ఆ మాంగాడి జాతి మనుషులంటే నీకెందుకంత భయం? వామ్మో, ఎందుకంత భయమా? ఒకసారి అటు చూడు. ఓరి దొరా, అక్కడ పుస్తకాలు పెడతారేంట్రా? ఈ కర్పూరం ఎట్టో కర్పూరం పెట్టి పూజ చేసే చూడండి అది. ఏ పని చేసినా పూజ చేయడం అలవాటు. నువ్వు కానీ ఏంద్రా కలిసి కర్పూరం ఇస్తున్నాడు. ఓరి ముసలోడా, అటు తిప్పుతున్నారా? ఆ తర్వాత ఏమైంది అడవి? ఆ సార్లండి ఎటకారం. అడవి చెప్పు. ఏంటి చెప్పేది బాబు? చెప్పు అడవి. చెబుతాంలే. అప్పుడే నా జీవితాన్ని సంకరాకి ఇచ్చేశారు. ఏమైంది? చిన్న చిన్న నిమ్మకాయలు మళ్ళీ అదే చోట్ల పెట్టి పుట్టోళ్ళతో బాణాలతో కొట్టించారు. పుట్టోళ్ళ కళ్ళకి గుడ్ర కట్టించి మరీ కొట్టించారు. వస్సా అంటే బాబు నవ్వింది. బాబు ఆఫీసర్లు మీరు కూడా ఆపి వెళ్ళి పడుకోండి. జాగ్రత్త అడవి. జాగ్రత్తలే. అటువంటి అలసైపోయింది అందరికి. గిరిసిగడ్డ పోయినోడి తెలుస్తుంది దాని విలువ ఏంటని.
ఎక్కువ చేస్తున్నావు. ఓయ్ నీ కోసం ఎంత చేసినా తక్కువే. పిచ్చట్టింది నీకు. అవును నీ పిచ్చే పట్టింది. ఏయ్ ఆస్కర బస్కా. ఓయ్ లస్కర తుష్కా. మా భాష అవును మీ భాషే. నీ కోసం నేను ఏదైనా చేస్తాను. మాటలు బానే చెప్తున్నావు. పోయి పని చూసుకో. ఏటి నా ఎంట పడుతున్నావు? అంటే అది ఏది? అదే అదే ఏది? అదంటే అదే. ఓయ్ ఆస్కర బస్కా. అలా బెదిరిస్తే చెప్పేది కాదమ్మా. మరేం చేస్తే చెప్పేదమ్మా? ప్రేమగా అడిగితే నా ప్రేమ గురించి చెప్తాను. ప్రేమ? అద్దు బాబు అద్దు. ఎవరు లేని నన్ను ఈ గూడమే తల్లై పెంచింది. మాకిట్లాంటి ప్రేమలన్నీ పనికిరావు. అయినా నా చిన్నతనంలోనే మా మేనమావకిసి మను చెయ్యాలని మా గూడిపోళ్ళు అనుకున్నారు. జరగని దాని గురించి ఆలోచించుకో. వెళ్ళిపో బాబు. మా గూడిపోళ్ళు సుత్తే చాలా ప్రమాదం. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఓయ్ పెళ్ళనేది మీ గూడెం వాళ్ళు నిర్ణయించేది కాదు. ఆ దేవుడు నిర్ణయించేది. ఆ దేవుడు నిర్ణయించేది. ఆ దేవుడు నిర్ణయించేది. ఏంటిందు మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నావా? అది మన ఇద్దరి వల్ల కాదు, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో. మన విషయంలో చావే వెతుక్కుంటూ ఎదురొచ్చినా నేను భయపడను. ఎందుకో తెలుసా? నువ్వంటే నాకు ఇష్టం. నువ్వంటే నాకు పిచ్చి. నువ్వే నా లోకం. నువ్వే నా లోకం. నువ్వే నా లోకం. ఎంత దగ్గరయ్యావయ్యా, ఎంత దగ్గరయ్యావయ్యా, ఇంతలోనే ఎంత దగ్గరయ్యావయ్యా. నిలువుటద్దమో నేను చూస్తుంటే నిన్నే చూపిస్తుంది. నుదుటిన తిలకం నీలా మారి ముద్దే పెట్టేస్తుంది. కంటి మీద కొనుకు రానీయకుండా నీ ఊసే ఆపేస్తుంది. ఒంటి మీద బట్ట నీలా మారి నన్నే హత్తుకుంది. ఎంత దగ్గరయ్యావయ్యా, ఎంత దగ్గరయ్యావయ్యా, ఇంతలోనే ఎంత దగ్గరయ్యావయ్యా.
వడివడిగా సుడి గాలిగా వచ్చి గుచ్చి గుచ్చి చూస్తావు భలే భలేగా సరసర రావే సరాసరి సునామిలా చుట్టేశావు హడావిడిగా ఉసిన గువ్వల చిన్న ఉడిపట్ట వెన్నెల వాన తొడుకున తీయని తేనా తననే తందానే తానా పట్టుకోన మువ్వలాగున్నా తెలుతున్న తెల్లని మైనా అకతయ్యల్లరేదైనా ఎక్కించే సైనా మేనా వడివడిగా సుడి గాలిగా వచ్చి గుచ్చి గుచ్చి చూస్తావు భలే భలేగా ఒక చూపుని చూసి నీళ్లలో తోసి నన్నే ముంచావే నీ చేతితో తాకి కొత్తగా మళ్ళీ ఊపిరి పోసావే పద 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 మందే నీ వెనుకే నా హృదయం 10 మందెదురైనా నీతోనే నా పయనం ప్రాణం అయ్యావే ఆ నిమిషంలో నువ్వే పాదం కదిలిందే నీ వెంటే ఆగవే 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 పడి పడిపోయా ఓ పిల్ల నిన్నే చూసి పంచు ప్రాణాలిస్తా నీకే పోగేసి నీ పెదవులు తాకి తేనెల తీపి నన్నే చేరిందే నా లోకం దాటి నీ లోకానికి తీసుకువచ్చిందే మరి 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 చేదే లేదసలు ఈ సమయం మది నన్నే విడిచి నిన్ను చేరే ఈ నిమిషం ఎటు చూస్తూ ఉన్నా కనిపిస్తావు నువ్వే వెళ్ళి పొమాకే తిరిగి చూడవే 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 పట్టుకునే ఉన్నాను వాసు ఇంకా ఇంకా గట్టిగా పట్టుకో నిన్ను వదిలి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను మనం పెళ్లి చేసుకుందామా ఏ ఎన్నిసార్లు చేసుకుంటావు నేనెవరిని చేసుకున్నాను నన్నే నిన్న మొత్తు గుర్తుందా మొదటిసారి మన ఇద్దరం కలుసుకున్నప్పుడు అప్పుడే కదా పడిపోయింది అయ్యే మన పెళ్లి సూపులు ఆ తర్వాత ఎంగిలి తేనె అక్కడే మనం ఎంగిలి పడ్డాం. మొన్న నీటిలో అయ్యగారు 3 మునక్కలేం సరే
అయ్యే సరిగంగా స్నానాలు. అలా పెళ్లి తతంగాలన్నీ అయిపోయాయి. అది తప్ప. ఏ తప్ప? అది తప్ప. ఓయ్ ఏ తప్ప? అదే అదే ఏ తప్ప? అదే. ఏంటడవి పిలవకుండానే వచ్చావు? రావాల్సి వచ్చింది. ఏమడవి ఏమైంది? నిజం చెప్పు వస్తా. వాడుకొని వదిలేద్దామనే కదా ఇందుని ప్రేమలోకి దింపావు. అదేంటడవి అలా అంటావు? అందరూ చేసే పనే కాదు. అడవి, ప్రతి మనిషి జీవితంలో ఎన్నో సమస్యలుంటాయి. అలాగే నా జీవితంలో కూడా. ఓ సవత్ తల్లి, ఓ చాదస్తపు తండ్రి. ఎందుకో వాళ్ళ మనస్తత్వాలు నాకు అస్సలు నచ్చేవి కావు. నేనేమో ప్రశాంతంగా ఉండాలనుకుంటాను. నాకంటూ ప్రేమగా చూసుకునే ఓ మనిషి కావాలనుకున్నాను. అందుకే అర్థమైంది. అప్పుడే మా ఇందు నిన్ను కలిసింది, అవునా? అవును. ఇందు నా మనసుకి చాలా దగ్గరైంది. ప్రేమే కాదడవి, ఇందుని పెళ్లి కూడా చేసుకుంటాను. ఆహా వస్తా, మీ ప్రేమ వస్తా నీకెప్పుడు తోడుంటానయ్యా. నేను వస్తా. అలాగే. ఇదిగో చిన్న విషయం, రేపు ఆ మాంగడోళ్ళ సంత. మీ పోలీసు వాళ్ళు అక్కడ రానికుండా చూడు. ఏం జరిగినా ఏదో సంత నాకే. అలాగే అడవి, వస్తా. అలాగే అలాగే అలాగే. ప్రవేశపెట్టు ప్రవేశపెట్టు. ఎలా అమ్మాయి షాపులో? 30 రూపాయలు. 30 రూపాయల? కొనే మకమేనేటి ఎలేహే. ఏమో మగ చేపలా ఆడ చేపలా? చెరువు చేపలు బాబు. పంచి పడిందిరా. బా నువ్వు ఆగరా, నేను మాట్లాడతాను కదా. ఓ అమ్మో, ఈ 3 చేపలు ఎంతకి ఇస్తావు? 30 రూపాయలు. ఏంటి 30 రూపాయలే? అన్నీ పెరమైపోయినాయి బాబు, మీరు అడగండి. మా ఊర్లో అయితే 3 రూపాయలకి ఇస్తారమ్మా. ఎందుకు బాబు 3 రూపాయలు కూడా నన్ను ఉంచేసుకోండి, చేపలన్నీ ఒట్టిగా తినేద్దరు గాని. మీరు ఇక్కడేంటి? మిమ్మల్ని ఇటు రావద్దని చెప్పానుగా. ఏదో చేపలు కొందామని వస్తే ఉంచుకోండి పెట్టుకోండి అని బంద బుట్లు తిరుగుతుంది అడవి. ఏటే చిన్న పిల్లలు బేరం ఆడితే పూతులు తిడతావా? చూడడానికి గౌడు గేదెలా ఉన్నావు. ఉంచుకుంటావా? ఏది నన్ను ఉంచుకొని చేపలు చూద్దాం. నిన్ను ఉంచుకోవాలా? ఆడంగేదవా కొండ కప్ప మొహమోడా. ఏమైంది అడవి అలా ఉన్నావు? చూడు వస్తా, ఇక్కడ 30 రూపాయల చేపల్ని 3 రూపాయలు అడిగారంట. ఆ విషయం నాకు చెప్పకుండా దాని మీద నన్ను ముసుగొలిపారు. అదేవో ప్రపంచంలో ఉన్న బూతులన్నీ వరుస పెట్టి తిట్టకుండా తిట్టింది. పీతమా ఉంది. అరే అడవి రమ్మంటావా? అసలు మీరు ఎందుకు వచ్చారు? చెప్పారు కదా నా దుబ్బులు పెట్టారు. పద పద. ఎవరు? నీ లస్కర దుష్క. ఓయ్ నువ్వా? ఏం చేస్తున్నా నా ఈప్ మీద? నాకేదేదో అవుతుంది. ఏమవుతుంది? ఏదేదో అవుతుంది. ఎట్టాగో. అదే ఇందు, ఏమవుతుంది? ఏమో ఏదో అవుతుంది. నేను చెప్పానే మూలికలని. ఈగో ఏమైంది ఇందు? ఏదో అవుతుంది. ఏట్లేదన్నా? మీకేట్ కావాలి? ఇదిగో పిల్లకాయలు
ఉత్తరేణి, తిప్పతీగల, జిల్లేడు, మారేడు. అడవిలో ఎక్కడ దొరకని ఏర్లన్నీ ఇక్కడే దొరుకుతాయి. మరి నువ్వు వాడొచ్చు కదా. నా దగ్గరే ఉంది గెలిచిగడ్డ వాడటానికి. నా సంగతి వదిలేను గాని మీరు కనుక ఈ వేళ్ళని మీ ఇళ్ళకి పంపించారు ఆడవాళ్ళకి, మీరు వెళ్ళేసరికి ఉయ్యాల్లో పండటి పెట్లు ఊగుతుంటారు. మేమింటి దగ్గర లేకపోయినా వాళ్ళకి పిల్లలు పుట్టం ఏంట్రా? అవును కదా. ఎన్నిసార్లు తన్నించుకున్న సిగ్గులేదా నీకు? ఎటువాకుడు ఆపారు అసలు నీకు అవుతున్నా తీసుకులేదా అంట. నాకు 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 మీరు ఏళ్ళు కొనుక్కొని వచ్చేయండి, నేను వెళ్ళొస్తానే. ఏం చేశారా ఇందుని? అంతలా కోపం వచ్చింది. అక్కడ తిట్లు తిన్నట్టే ఇక్కడ కూడా తింటారు మీరు. ముందు ఎక్కడి పదండి 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 అంటే పదండి. ఓ నాయను జంబోగడు. ఎవరా నీ వీపు మీద బొమ్మ గీశారు? ఏమో నాకు తెలీదు. రేయ్, ఆ పోలీసు వాళ్ళని అడవిగాడిని గూడాన్ని కొట్టుకురండి రా. ఇందో ఇళ్లలో ఆ బొమ్మ ఎవడేసినాడో చెప్పవే. నాకు తెలీదు. ఎవరేశారో చెప్పవే. ఇప్పుడే ఇక్కడే ఆడిని చంపేసి ఆడి పసి నెత్తులు తాగేస్తాను. ఇందో చెప్పవే. అయ్యా వీళ్ళెవరూ నా కొట్టుకు రాలేదు, నన్ను అట్టుకోలేదు. అమ్మయ్య దొరా ఇన్నారుగా. రేయ్, ఆ పోలీసు వాళ్ళు వదిలేసి ఈ అడవిగానికి శిచ్చలేండ్రా. వద్దు దొరా, వద్దు నన్ను వదిలే, నీ దండం పెడతా. ఆగుదోరా, నానే తెలుసుకుంటాను. ఆ బొమ్మ ఎవరేసినారే, దానికి అర్థమేటి? ఏమో నాకు తెలీదు. నీ విషయం తర్వాత చూస్తా. పో. అరే బంగి ఒట్టుకురారా. రేయ్ జంబు, ఆగుదోరా, ఇది నా సొత్తు. ఎంత దూరమయ్యావయ్యా, ఎంత దూరమయ్యావయ్యా, అంతలోనే ఏడోకు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు వాసు? అన్ని చంపేస్తారు. వెళ్ళిపో వాసు, వెళ్ళిపో. ఏం పర్లేదు, నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లే వరకు నేను వెళ్ళను. తెల్లారేసరికి ఊరు వదిలి వెళ్ళిపోదాం. పోలీసు గారిని కట్టేసి లోయలో ఇసిరేయండి రా. మా మనువుకి సిద్ధం చేయండి. అడివి అడివి, రాత్రి నుంచి వాసు కనిపించట్లేదు. అడివి ఏంటి రాత్రి నుంచి కనపట్లేదా? అయితే ఇది జరుగుతుంది.
నుంచి కలిసి పెరిగినాం కదరా. నాకు మనసైనోడిని మనవాడిని ఇవ్వండిరా. అర్థం చేసుకుని ఓకే అండిరా. పదండ్రా. వాసు 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 ఏమైందమ్మా వసాకి? మా గూడి పళ్ళు కొట్టి పడేస్తారన్నా. వాసు లేవరా. వాసు మెల్లిగా. వాసు లేరా. వాసు 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 అమ్మా ఇందు నాడి ఆడట్లేదు, గుండె కూడా కొట్టుకోవట్లేదమ్మా. అన్నా సావడన్నా, వీడు సావడు. ఎందుకంటే నేను ఇంకా బతికే ఉండా కదా. హూ!
నేను వీళ్ళిద్దరికి పెళ్లి చేసి వస్తా. రేయ్, అడివే! పోరా, మీరండమ్మా. వాడు అలాగే అరుస్తుంటాడు. రేయ్! రేయ్, అడివే! ఓం జాతవేదసే సునవామసోమరాదీయతో నిరహత్తి అయ్యో, ఓ పాలిటరండి. స్వానావేమ సింధుం దురితాత్యగ్నిః. ఏమైంది నాయన? అయ్యోరు, వీళ్ళిద్దరికి తొందరగా పెళ్లి చేయండి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఈ దండలు ఒకరికొకరు మార్చుకోండి ఆయన. అలాగే. ఓం శతమానం భవతి శతాయు పురుషేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. నాయన, ఈ హారాలు ఎన్నో సంవత్సరాలుగా మీకోసమే ఉన్నట్టున్నాయి. సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులే ఈ హారాలను సీతారాముల మెళ్ళో వేసినట్టు ఇక్కడ కథలుగా చెప్తారు. ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ హారాలు మీ మెళ్ళో పడబోతున్నాయి. ఆ పార్వతీ పరమేశ్వరులే మీకిచ్చిన ఆభరణాలు నాయన. ఇద్దరు అయ్యూరు దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. కలకాలం కలిసి జీవించండి. దీర్ఘ సుమంగళి భవ, ఆయుష్మాన్ భవ. అయ్యో, నాకెందుకమ్మా. బస్సా, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. తొందరగా వెళ్ళిపోండి. నా మాట రండి, వెళ్ళండి. అడవి జాగ్రత్త. వెళ్ళొస్తాం. అట్టగే, మీరు వెళ్ళండి. ఎవరాది? నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి. అది తెలుస్తుంది. ఈ ఊరికి ఎందుకు తీసుకొచ్చావు? నా ఊరికి నేను వచ్చా, అందులో తప్పే ఉంది? ఊరికి తీసుకురావడం తప్పు కాదురా. ఇలా మా పరువు పోయేలాగా ఇక్కడికి తీసుకురావడం తప్పు. అది మీ దృష్టిలో తప్పు కావచ్చు, నా దృష్టిలో కాదు. అయినా పిన్ని, ఊరికే గొడవ చేయకు. నా బాధ్యతగా మీకు చూపించడానికి నేను తీసుకొచ్చాను. ఏంట్రా చూపించేది? అడవిదాన్ని తీసుకొచ్చి అది దాని కట్టు బొట్టు చిచి. అమ్మా, నేనిప్పటి వరకు అడవి బిడ్డనే, కానీ ఇక నుంచి మీ ఇంటి కోడలుగా మీ కట్టు బొట్టు ఆచారాలతో ఉంటానమ్మా. ఉంటావు. ఏంటి మీరే మాట్లాడరా? అందరూ నన్నే తప్పుగా అనుకోవాలా? రే రామానుజం, చెప్పండి పెద్దయ్యా. నీకు వేరే చెప్పాలా? నీకు తెలీదా? అగ్రహారం కట్టుబాట్లు ఏం చెప్తున్నాయో అదే చెయ్యి. అలాగే పెద్దయ్యా. రే రామానుజం, ఈ రోజుతో కొన్ని బంధాలు తెగిపోయాయి. జరగాల్సింది చూడు. అలాగే పెద్దయ్యా. రే వాసు, ఇక బయలుదేరు. రాము, ఆవిడ చెలరేగిపోతుందని తెలుసు, ఆయన బంధాలు తెంపుకుంటాడని తెలుసు, నువ్వు మమ్మల్ని ఈ ఊరి నుంచి వెలేస్తావని కూడా తెలుసు. అన్నీ చెప్పే తీసుకొచ్చాను రా ఇందుని. పిచ్చదవా. పెద్దయ్య ఒకసారి చెప్పాడంటే తెలుసురా, తెలుసు. అక్కడేమో వాళ్ళు బతకనియరు, ఇక్కడ మీరుండనియరు. కానీ బతకాలనుంటే ఎక్కడైనా బతికేయచ్చురా. ఇందు, పద వెళ్దాం. అన్నయ్య, అన్నయ్య నువ్వు వెళ్ళొద్దన్నయ్య. వెళ్ళిపోతామమ్మా. మేమిక్కడుంటే ఊరికంతా ఇబ్బందే. వదినా, నువ్వైనా చెప్పదునా? ఏటేటి వదిన అన్నావా? ఏది మళ్ళీ అనమ్మా? వదినా, ఓ పెద్దాయనా, చిన్నపిల్లకున్న మనసు కూడా లేదయ్యా నీకు. వదినా, నేను అప్పుడప్పుడు మీ ఇంటికి వస్తానే. రా బంగారం. నువ్వు లోపలికి వెళ్ళమ్మా, మేము వెళ్తాం. పద. అయిపోయిందే? అయిపోయింది. అది సర్లే గాని
అన్ని యుద్ధాల గురించి చెప్పినావు, మరి నీ శృంగార యుద్ధం గురించి చెప్పలేదా? రే దాని గురించి ఎవరన్నా చెప్తారా? అబ్బా మా కాడైతే అన్ని విషయాలు రాబడతావు, నీ విషయాలు అయితే పూర్తిగా చెప్పవా? అవన్నీ కుదరదు, చెప్పాల్సిందే. చెప్పాలి 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 చెప్పాలి. సరే 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 చెప్తాను. కళ్ళు మూసుకోండి, మూసుకోండి, చెవులు కూడా మూసుకోండి. చెప్పు చెప్పు. చిలిపి చూపులు సెగలు రేపితే సరసమాగేనా, పెదవి ఎరుపులు ఎదురు పడితే మైకమంతేనా, వయసేమో ఈ సమయం వరదై పొంగుతుంటే నాలో నా అలజడి అలలయేనే, వయసేమో ఈ సమయం వరదై పొంగుతుంటే నాలో నా అలజడి అలలయేనే, చిలిపి చూపులు సెగలు రేపితే సరసమాగేనా, పెదవి ఎరుపులు ఎదురు పడితే మైకమంతేనా. బయట గాలి మెల్లంగా నన్నే తాకి పులకింతలు ఏవేవో చుట్టేసి ఊపిరాపేనే, మనసు లాగి గుంపుల్లో దాచేసి వెలపంతా వంపేస్తుంటే నా ధ్యాసే మారిపోయేనే, మాటే రాక మౌనం ఒకటి నిలిచిని వేళ, కాలమంతా కౌగిళ్ళలోనే కరిగేలా మనమే ఒకటైపోదామే ఈ వేళ, చిలిపి చూపులు సెగలు రేపితే సరసమాగేనా, పెదవి ఎరుపులు ఎదురు పడితే మైకమంతేనా. అందమంతా నా ముందే ఆరిస్తుంటే ఆరాటం ముప్పుంగి నిద్రంతా చెదిరిపోయేనే, చంతకొస్తే ముచ్చుమటే మత్తే ఎక్కి తనువంతా తడిపేస్తుంటే నా ప్రాణం స్వర్గం ఏలేనే, చీకటిలోనే సింగారమంతా సిగ్గులు విడిచేనే, కాలమంతా కౌగిళ్ళలోనే కరిగేలా మనమే ఒకటైపోదామే ఈ వేళ. చిలిపి చూపులు సెగలు రేపితే సరసమాగేనా, పెదవి ఎరుపులు ఎదురు పడితే మైకమంతేగా. అయిపోయిందిరా, మీరు ఇంకా కళ్ళు తెరవచ్చు. రే అయిపోయిందిరా, మీరు తెరవచ్చు. అయిపోయిందా? ఏమైంది? మొత్తం చెప్పా కదా. తొండి 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 నువ్వు అసలు విషయం కళ్ళు చెవులు మూసుకున్నాక చెప్పు. తొండి తొండి. ఏంటండి గోళ ఒక్కటి ఇచ్చినానంటే పాస. తర్వాత ఏటైంది? ఆ తర్వాత ఏముంది, డ్యూటీకి రమ్మని టెలిగ్రామ్ వచ్చింది. ఇందుని ఇరమ్మ కప్ప చెప్పి డ్యూటీకి వచ్చాను. ఇన్నాళ్లకు మళ్ళీ కలవబోతున్నాం. రే ఇందుని చూడాలని చాలా చాలా ఆశగా ఉందిరా. వెళ్తున్నాం కదా. రే ఏంట్రా అలా చూస్తున్నావు? నా కథ నచ్చలేదా? నీకోటి చెప్పాలిరా భయ్. చెప్పు. మీ ఆది మరిచిన అయితే మరిసిపో. కానీ చెప్పాలి. అయితే చెప్పు. కానీ చెప్పలేకపోతున్నా.
అమ్మ నడుములు పట్టేసినాయి. అయిపోయింది మళ్ళా పోయి ఆగు తీసుకొస్తా. కోకడం మొదలెట్టేసావరా? యానికి అలా చూస్తాను. పిల్ల పెట్టలాడుతుంది కదరా. పిల్ల కాదురా, ఇద్దరు పిల్లలు తల్లిలాగా ఉందరా. తప్పురా, కళ్ళు పోతాయి. అయినా పర్లేదు, సిగ్గులేదురా నీకు? లేదు. ఏంద్రా నువ్వు జరగాని? నీకేం తెలుసు నా బాధ? ఫాఫా ఓ ఫాఫా, ఈరమ్మకు పెళ్ళయిందా? ఏం లేదు, వాళ్ళ మొగుడు ఆడని ఉన్నాడేమో అని. దాని వాళ్ళకం చూస్తుంటే అర్థం కావట్లా. దీని దెబ్బకు వాళ్ళ ఆయన ఇప్పుడు శంకర్గిరి మానేలు చెక్ చేస్తుంటాడు. తెలుసు ప్రతి ఏడు ఏదో ఒకడు వాడమే. ఈరమ్మ, నీ అమృతమైన చేతులతో ఒక చీకుమక్క అందుకోవా? పాపా ఒకటి సర్లే గాని నువ్వు పగులేనా లేకుంటే రాత్రి అంతా అమ్ముతావా? నువ్వు వచ్చి కొంటావా? నువ్వు అమ్మలే గాని యాజాము నేను వచ్చి కొంటా. అబ్బో అంత గొప్ప మనగాడివా? అది చూస్తా. అక్క తెలియనోడితో మాట్లాడేస్తున్నావు. ఇంటికి ఎవరై ఇళ్ళు? అవును కదా. ఎవర్రా మీరు? మేమా వాసుగాడి ఫ్రెండ్స్. వాసుగాడి స్నేహితులా? అవును, ఇప్పుడు ఈ ఇందు శాస్త్రి గారి కోడలు. అబ్బో, కట్టు బొట్టు అన్నీ మారాయి, కానీ అది మాత్రం మారలేదుగా. ఏంటది? అదే ఏంటది? అదే ఏంటది? కరువు అంతా తీర్చుకున్నాం. పోయి స్నానం చేసిరా. ఇంక లేదులా. ఏంట మీ గోళ? ఏంటి కొత్తతో మాటలు? అక్కడ వాసుగాడు ఏదో చూస్తుంటాడు. అసలే రాత్రి అయిపోయింది. పదా లాగండి.
నాకేదో అనుమానం కొందరా ఆ సూపేటర్ నాయన తేడా కొడుతుంది ఓర నాకు భయం వేస్తుంది వెళ్ళిపోదాం పదండ్రా నీకు అన్ని అనుమానాలే. ఎవరండి మీరు? ఎవరు కావాలి మీకు? మేము వాసి స్నేహితులంలే అమ్మా. వాసి లేడే, ఒకసారి పిలుచు. వాసు, వాసు. ఏంటి నాయనా, అయిందా మీ మంది గొడవ? ఇందు, వీళ్ళు నా స్నేహితులు. నమస్తే. అదిగో ఆ కనిపించేదే మా మేనత్త వాళ్ళ ఇల్లు. మీరు వెళ్ళి అందులో ఉండండి. పడుకొని రేపు పొద్దున్న వస్తాం. వాసు వాసు ఎవరు లేరే. వాసుగడు దెయ్యం రా. అయ్య బాబే, వాసుగాడు దెయ్యమా? అవునరా, వాసుగడు దెయ్యం రా. అబ్బా, ఇందాక వాసుగాడిని పిల్లని దెయ్యమన్నావు, ఇప్పుడు వాసుగాడు దెయ్యమంటున్నావు. రేపు నన్ను కూడా దెయ్యమంటావా ఏంది? పిచ్చి పట్టినట్టుంది తిక్కన. నిజం రా, ఒట్టు నీళ్ళ కోసం అక్కడికి వెళ్ళారా, దప్పమని నా మీద బలి పడిందిరా. బల్లే కదరా పడింది, అమ్మ ఏదో పినికి పడినట్టు. తర్వాత ఏం చెప్పా? ఆ తర్వాత వాసుని గట్టిగా అరిసిన వాసుగడు తలుపు తెరుచుకొని నా మీద దెయ్యం లాగా వచ్చేసినాడు రా. అరే, ఆడిప్పుడు వరకు మనతోనే ఉన్నాడు కదరా, ఇందులో దెయ్యం ఎలా అయ్యాడు? నిజం రా, నా మాట నమ్మండి రా, నా కళ్ళారు చూసినాను రా, నమ్మండి రా. ఒరే నువ్వేనా నా మాట నమ్మరా? అరే, నాకు విషయం యాదకొచ్చినాదిరా భయ్. ఇప్పటిదాకా వాందరు సచ్చ అంటే మళ్ళా నీదేదిరా పంచాయతీ. అరే గట్ల గుస్సాయించి కొట్టకరా భయ్, మర్చిపోతా. చెప్పా నెల్లు నేను చెప్పేది కొంచెం వినరా. ఒరే ఏదో చూసుకొని పోసుకున్నట్టుండవు, గుడ్డలు మార్చుకొని పండుకోపో. ఎత్త వల్లారా, మంచి కళ చెడగొట్టారు. ఎలా
ఏటి నా మాట నమ్మట్లేదు, ఎలాగ ఇప్పుడు ఎవరితో చెప్పుకోలేదు. నేను సర్దుతాను. ఆహా, నువ్వు కూర్చో. ఆ. ఇప్పుడు అయ్యగారు సర్దుతారు, బానే ఉంటుంది. రేపు డ్యూటీకి వెళ్ళాక ఎవరు సర్దుతారు? ఇక నుంచి అయ్యగారు డ్యూటీకి వెళ్ళరుగా. ఇల్లంతా ఇలా ఉంది. దయ్యాల కొంపలు ఇలాగే ఉంటాయి కదా ఏంటి? ఏం రోయ్, నీకు బాగా ఎక్కువైనట్టుండదే. మరి వాసా రేయ్ రండ్రా. ఏందిరా కొంపంతా ఇట్టపాటు పడిపోయి ఉండదే. ఇందో ఒక్కతే ఎంత పని చేస్తుందిరా. ఏంటి సిక్కు అంతలా భయపడుతున్నావు? బస్ నువ్వు దెయ్యానువే. నేను దెయ్యం ఏంట్రా? అది కాదు వాసు, రాత్రి నీ దగ్గరికి నీళ్ళ కోసం వచ్చినప్పటి నుంచి నువ్వు దెయ్యానివని ఓ గోలెట్టేశాడు. ఆ ఎదవకేమో ఏదో యాదొచ్చిందంట. వీళ్ళిద్దరు కలిసి రాత్రి అంతా దొబ్బేశారు. అదా చూడు సిక్కు, అది మా మేనత్త చనిపోయిన ఇల్లు. అక్కడ అలాంటి కలలే వస్తాయి. నువ్వు భయపడకు. ఓహో, రాత్రి వచ్చింది కళ. నేను ఇంక నిజం అనుకున్నాను కదేటి. కలే వచ్చింటదిలే నీ అబ్బా. పదబ్బా పదండి. వాళ్ళందరికి కూడా ఇచ్చేయి. అయ్ బాబోయ్ తూర్గో గారు, బాగా అలసిపోయారు మీరు. కాఫీ తాగండి. అరే ఇందు, నువ్వు మా యాస భలే మాట్లాడుతున్నావే. ఇందు, మా వాసు చెప్పింది నిజమే. అచ్చం సన్న మామ మాదిరి ఉండవు. ఓ సేట్ సింగన్నా, అలా బెదిరిపోతున్నావు నువ్వు? దెయ్యాలు లేవు, భూతాలు లేవు. ఏడి కాఫీ తాగు. సిగ్గు రేయ్, ఇడు మరీ భయపడుతున్నాడు రా. ఇడికో తాయెత్తు కట్టించండి. ఇదిగో సచ్చినోడా తాగా. హీరో నా బంగారం ఎట్టున్నావే. ఈ మధ్య తెగ కళ్ళేకొచ్చొచ్చాడు తెలుసా. కల్లోనే మొత్తం కానించేస్తావా? అప్పు ఇచ్చే తిన్నగానే వచ్చా, ఇంకా జీతం రాలే. అర్థం చేసుకో. ఇదిగో కళ్ళప్పడుగు సీకులప్పడుగు, నా కొట్టు మాత్రం అప్పడకే. నా బుజ్జి కదా, నా బంగారం కదా, అర్థం చేసుకోయే. సచ్చినోడా, సూపులతో చంపేస్తావా? దా నీ పని చెప్తా. చూస్తావేంట్రా, తాగరా. ఇదిగో పాప, సీకులు జాగ్రత్త. ఆడు చేయక సర్లే, కాలు తీర. సచ్చినోడా. అలా కలుగుతున్నావేట్రా? ఏంటే కొత్తోళ్ళతో మాటలు? మావా, వాసుగాడు ఊరి నుంచి వచ్చి అసలు ఏం మాట్లాడేంటి మావా? దీన్ని ఆపడం మన వల్ల కావట్లేదు మావా. పిచ్చెక్కుతుంది మావా. హలో, అది కూడా అదే పరిస్థితి. వాడు ఆ దయ్యంతో ఎలా సంసారం చేస్తున్నాడో నాకు కూడా అర్థం కావట్లేదు. నాకు కూడా పిచ్చెక్కిపోతుంది అల్లు. అది ఊరి జనాన్ని భయపెట్టి చంపుతుంది. వాసుబాబుని లొంగ తీసుకోవటం వల్ల లెక్క అయ్యగారు. అవునరా, అది మామూలుది కాదు. చంపేయమంటారా? ఏంటి నువ్వు దాన్ని చంపేస్తావు? దాన్ని చూడంగానే పంచెలో ఉచ్చ పోసుకుంటావు. ఊరుకో అల్లుడు, నువ్వు దాని గురించి మర్చిపో.
వచ్చే అమావాస్య నాడు దాన్ని అష్ట దిగ్బంధం చేయడానికి కాశీ నుంచి స్వామీజీ వస్తుడు అంతమందించడానికి. ఎవడ్రా నన్ను అంతమందించేది? రే 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 ఏంట్రా ఏమైంది? వాసు ఇందాకేమన్నాదంటే మన ఇందులా ఏంట్రా? మన ఇందు ఏంటి నెల్లు అన్నా, నా గురించి ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? రే ఏంట్రా నెల్లు ఏమైంది? లేదులే. పర్లేదు చెప్పు. ఏం లేదు. నెల్లు నిన్నే ఏమైందిరా? వాసు వాసు మన ఇందు రే మన ఇందు ఉంది కదా. రే నేనేం చెప్తాను నువ్వేం చెప్తావు? నేను చెప్తానులే, మళ్ళీ నువ్వు చెప్పాలా? అదే ఏం లేదు వాసు ఏం లేదు అది చెప్పాడుగా. అదే అసలు ఏం మాట్లాడుతున్నారా? నువ్వేం చెప్తున్నావు, వాడేం చెప్తున్నాడు? అది ఏం లేదు వాసు, అసలు దెయ్యాలకి ఆకలేస్తుందా? ఒకవేళ కోపం వచ్చే మనుషులు తింటదా? నువ్వు ఆగరా. అదే వాసు ఇందు తింటదా? నేను ఇటు దెయ్యాల గురించి మాట్లాడతా అంటే నువ్వు ఇందు గురించి మాట్లాడతావు ఏందే? చెప్పని నెల్లన్నా. ఇందు అంటే మన చెల్లి, ఇందు వాసుగడి పెళ్ళం. ఇందు అంటే ఒక మనిషి కాదు, ఇందు అంటే ఒక దేవత, ఇందు అంటే దెయ్యం మనిషి కాదు, మనిషిలో దెయ్యం. అదే వాసు అది చెప్తామనే ఇద్దరు పరిగెత్తుకుంటూ పక్క నుంచి వచ్చేదేమో వల్ల. అసలు ఏంట్రా మీ దయ్యాల గోలా? అర్ధరాత్రి తిరిగేద్దంటే తిరుగుతారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. వెళ్ళి పడుకోండి. యారా నేను వాసుగాడితో ఇందు దెయ్యం అని చెప్పే లోపల ఎందుకు నన్ను కొట్టావు? ఛాయ్ ఇందు దెయ్యమని నాకు ఇప్పుడే తెలిసింది, నీకు కూడా తెలిసిందని నాకు ఆడ అర్థమైంది. ఈ విషయం కనుక మనం వాసుగాని చెప్పినామనుకో ఆ దెయ్యం ఆన్నే మనల్ని సూపులతో చంపేసేది, అందుకే నేను కొట్టా. అవును రే ఆ ఇందు దెయ్యం మామూలు దెయ్యం కాదు. నీకేమే అదికి వచ్చిందిరా? నేను గప్పటి సంది చెప్తుండే వాసుగాడేరా దెయ్యం. వీడు చెప్పింది నిజమేరా, వాసుగాడేరా దెయ్యము. వాసుగాడు కాదు పోయి ఇందు పోయి దెయ్యము. అవునరా ఇద్దరం కల్లారా చూసాం. ఆగండి మన మేన కొట్టుకోవడం చెప్పండి వాళ్ళ కోసం. అక్కడికి వెళ్ళి చూద్దామా తెలిసిపోతుంది కదండి ఎవరు మనసులో ఎవరు దెయ్యమో. ఏంటే అంతే. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు, గుండెల్లోకి దూరిపోయి చూడు, నాలో నిన్ను తొంగి తొంగి చూడు హాయి హాయిగా. చంపల్లోన సిగ్గు నడిగి చూడు, ముద్దుల్లోన వేడి నడిగి చూడు, నిన్నే నాలో గుర్తుపట్టి చూడు తనివి తీరగా. నువ్వు చూడు చూడు అంటే మనసు ఆగదే, నిన్ను చూడకుండా ఉంటే ఏమి తోచదే, అసలేమి తోచదే. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు, గుండెల్లోకి దూరిపోయి చూడు, నాలో నిన్ను తొంగి తొంగి చూడు హాయి హాయిగా. గురుతైన లేదు కదా నువ్వు లేని జీవితం, మరుపైన రావు కదా ఒక్క నిమిషం. నీ రాకతోనే కదా మారిపోయే జాతకం, నీ తోడులోనే కదా నేను నవ్వడం. ఈ ప్రేమ జీవనది ఇద్దరము కలిసి ఈదుదాం, ఏ
కన్ను చూడలేని కొత్త లోకం కలిసి వెతుకుదాం. కోరికేదో బాగున్నది, కొత్తగా ఉన్నది, పిచ్చి ప్రేమేదో ప్రేమేదో అందుట్లో దాగున్నది. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు, గుండెల్లోకి దూరిపోయి చూడు, నాలో నిన్ను తొంగి తొంగి చూడు హాయి హాయిగా. ఆనందమెక్కడున్నా జల్లెడేసి పట్టనా, నీ కాలి మూవలాగా తెచ్చి కట్టనా. తేనీగలెక్కడున్నా వెంటపడి అడగనా, ఆ తీపి ఎత్తుకొని ముద్దులెట్టనా. నువ్వంటే ఇందువలే అందువలే నాకు ఇష్టమే, నువ్వింత ఆశ పెట్టి చంపుతుంటే అడ్డు చెప్పనే. నన్ను వచ్చి అల్లేసుకో, పట్టి లాగేసుకో, నిండు నూరేళ్ళు నూరేళ్ళు నీలోనే దాచేసుకో. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు, గుండెల్లోకి దూరిపోయి చూడు, నాలో నిన్ను తొంగి తొంగి చూడు హాయి హాయిగా. దెయ్యాలు మనుషుల కన్నా బాగా మజా చేసుకుంటాయిరా. దెయ్యంతో మనోడు మజా చేస్తాడు. మొగుడు పిల్లలు సరసాలాడుకుంటుంటే చూస్తారా? బుద్ధి లేదరా మీకు? చంపేస్తాను రే. ఏంటి దయ్యాలు చిత్ర విచిత్రంగా బిహేవ్ చేస్తారని వెళ్ళిపోతారు అంతే. యాడికి పోయి పోయేది? అయినా వాసుగాడిని ఇట్లాంటి పరిస్థితుల్లో ఇచ్చిపెట్టిపోతావా? అయినా ఒక్కసారి ఆలోచించు. వాసుగాడు దెయ్యం దెయ్యం అంటాడవే, ఇంతసేపు మొత్తం తిరిగి దెయ్యం పెట్టేస్తారా? మీరు ఎన్ని చెప్పినా నేను ఉండరా. రేయ్ వాడు ప్రాణాలు అడ్డు పెట్టి మనల్ని కాపాడాడరా. ఇప్పుడు మనం బతుకున్నామంటే అది వాడు పెట్టిన భిక్ష. నువ్వు మనిషివేనారా? అదే వాడిని ఏదో చేసిందిరా. విడిచిపెట్టిపోతా. దాని చేతుల్లోంచి వాడిని ఎలా కాపాడాలో అది ఆలోచిద్దాంరా. అవునరా, నేనేంటి ఇంత భయపడిపోతాను? నువ్వు చెప్పింది నిజమేరా. ఆడిని దాని దగ్గర వదిలేయడం తప్పురా. ఏదైతే అదేంది, ఆడిని ఇక్కడ నుండి ఎలాగైనా పట్టుకెళ్ళిపోతావురా. అదిరా మొగడు మాట. తీసుకుపోదాం. వచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఎక్కడికి రా నా మొగుడిని తీసుకెళ్లేది? ఇందు ఎలాగైనా మా వాసుగాడిని నీ దగ్గర తీసుకెళ్ళిపోతాం. ఇక భయపడేది గీపడేదిలే, దేత్తడి పోచమ్మ గుడే. అవునా? రేయ్, నన్ను మా ఇన్ని ఎవరు విడదీలేర్రా. ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోండి. పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేశారో మీ అంత చూస్తాను. మీరు కాదు కదా, ఆ బ్రహ్మదేవుడు కూడా మమ్మల్ని విడదీయలేడురా. మీరెంత? వాసుగా నీ నుంచి తీసుకోకుండా కదిలే ప్రసక్తేలా. ఏం చేసుకుంటావు చేసుకో. ఇది నా ఛాలెంజ్. ఏంట్రా మీ బోడీ ఛాలెంజ్? ఎలా తీసుకెళ్తారో నేను చూస్తా. ఈసారి ఎట్టైనా ఎందుకు తెలియకుండా వాసు నీ నుంచి తీసుకుపోవాలా? అది కనలేసిందనుకో, కళ్ళ చేతులు ఉంచుతా. గుల్లెట్ కండ్రా వచ్చిందంటే మళ్ళీ వాయించేస్తుంది. ఇక్కడ ఉన్నాడు. నువ్వు పైకి వెళ్ళి ఏట నాన్న? నువ్వే నువ్వు పైకి వెళ్ళి అది ఎక్కడుందో జాగ్రత్తగా చూసి చెప్పు. నువ్వు సిగ్నల్ ఇవ్వగానే మేము అని కొట్టి మూట కట్టేస్తాం. నైజాం, నువ్వు ఆ మెట్ల పక్కనే నుంచుని ఉండు. వీడు నీకు సిగ్నల్ ఇవ్వగానే నువ్వు మాకు సిగ్నల్ ఎలాంటి తాగడానికి వచ్చావేంట్రా? అక్కడ చూసేస్తాడు. పదా ధైర్యం కోసం లేబాయ్. తాగడం
చూసి రమ్మని బల్లెటోని పంపినావు నువ్వు. నోర్మి. నేను ఈ కర్రతో ఒకటేస్తాను, వాడు అరవకుండా నోర్మి. సరేనా? సరేనా? ఏమైంది ఇందు? ఏమైంది ఇందు అలా అరిచావు? వాసు, ఎవరో వచ్చినట్టున్నారు. నీకోసం ఎవరో వచ్చినట్టున్నారు వాసు. ఎవరు లేరిందు? వచ్చారు వాసు, నాకు అలికిడయింది. నీ స్నేహితులే వచ్చినట్టున్నారు. కనిపెట్టేసిందంటవా? నువ్వు తన్మాకరా భయ. వాళ్ళు ఇప్పుడు ఎందుకు వస్తారు ఇందు? వచ్చి నా నుంచి నిన్ను తీసుకెళ్లిపోవాలని ఆలోచన చేస్తున్నారు. నీ నుంచి నన్ను ఎవ్వరూ విడదీయలేరు. నువ్వు ఎక్కువగా ఆలోచించవు. పద వెళ్దాం. దానికి తెలిసిపోయిందిరా ఈ రోజు మనందరినీ అలాగనే చంపేస్తుందిరా. నాకు భయం వేస్తుందిరా. నాయన నేను వెళ్ళిపోతాను రా. నొగ్గేంట్రా ఏట్రా? ఊరికే భయపడాకు వాయ్. భయపడే వాళ్ళనే దెయ్యాలు ఇంకా ఎక్కువ భయపెడతాయి. అవన్నీ మర్చిపోయి మంచిగా మందు తాగు. ఒరే నేను తాగిన నాకేట ఎక్కదు కానీ నన్ను నొగ్గేంట్రా బాబు. ఎగ్గేమంటే ఒగ్గేమంటావేంట్రా? అరే సిక్కు మళ్ళేట్రా? నీకు నేనున్నాను రా భయ్. అరే దానికి నా గురించి సీదా తెలియదు. పీకా కొరికి చంపేస్తా. బేసిక్ నేను చాలా మంచోడు రా భయ్. నా కాడ కిరికిరి చేసిందనుకో గీడ్నే బొంద పెట్టి ధూమ్ ధామ్ దావతిస్తా. నువ్వు దాన్ని వండినాక నాకు కొంచెం ఎక్కువ పెట్టు, మందులేకి నంచుకుంటా. ఏంట్రా అలా చూస్తున్నావు? మందు పోయి. ఇందు నువ్వు మందు అవుతావా? ఏ ఇందు మందు తాగకూడదా? తాగొచ్చు. ఎందుకంటే దీనికి అలాంటి తేడాలేం లేవు. మరి ఇంకా చూస్తావేంటి? పోయ్. ఇది పట్టుకున్నాడు. ఇదిగోండి. బాగుందిరా. ఇంకోటి పోయి. వద్దిందు ఎక్కువైపోద్ది. ఎక్కువ అవ్వాలనే కదరా తాగేది. పోయ్. ఇందు అరే దీనికి మస్తు ఎక్కేసినట్టుందిరా. లేట్ చేయకుండా దీనికి ఇప్పుడే చంపేస్తా. నన్నే చంపుతావురా? రేయ్ నిన్ను చంపితే ఊరంతా దావత్ ఇవ్వడానికి సరిపోద్ది. బేవకూఫ్. ఏదో మంది ఎక్కువ అనేసిన మంది ఎక్కువైతే ఒళ్ళు తెలీదారా నీకు?
అక్క అర్జెంట్ అక్క ప్లీజ్ అక్క. పిచ్చదవా పొరపా. నీ మందులోకి నన్ను నంచుకుంటావురా? నా మాంసం అంత బాగుంటుందా? తింటావరా? తింటావా? రేయ్, నాటకాలు ఆడద్దు. నువ్వెంత తాగినా ఎక్కదని నాకు తెలుసు. నీ అబ్బలేరా? నీ మీద ఈసారి నుంచి ఇక మీదట నువ్వు మంద తాకుండా చేస్తాన్రా. రేయ్, నిన్ను కొట్టినా చచ్చిపోతావు, కొట్టకపోయినా చచ్చిపోతావు. నిన్ను కొట్టడం దండగరా. రేయ్, మీరందరూ గుర్తు పెట్టుకోండి. ఇంకోసారి పిచ్చి పిచ్చి వేషాలేసినా ఈ చుట్టుపక్కల కనిపించిన తోట తీస్తా. నువ్వు గంగాజలం పట్టుకొని కుడివైపు కూర్చో. నువ్వు అక్షంతలు పట్టుకొని ఎడమవైపు. సరే గురుగారు. రే కర్రేడో జర్రేడా, మీ ఇద్దరు నా వెనకాల ఈ పట్టుకుని కూర్చోండి. చెప్తా ఇప్పుడు దాని సంగతి. ఇప్పుడు చేయడం అవసరమా? అటు చూడు. ఎందుకు పిలిచావురా నన్ను? తొక్కుడు పిల్ల ఆడుకుందామని. ఏంటే కళ్ళెర చేస్తున్నావు? ఇలాంటి వాళ్ళు ఎంత మందిని చూసుంటా నేను. గురుగారు బేగ్ బంధించండి, లేకపోతే పేక్ పిసికి చంపేస్తుంది. అది బాగా ఇబ్బంది పెట్టిందేట్రా? చాలా ఇబ్బంది పెట్టేసింది గురువుగారు. నా జలం ముందు పెట్టు. ఏడు గురుగారు చేయి కొడుకుంటారేట. చాలా ఆనందంగా ఉంది గురుగారు. ఇంతలా నవ్వు ఎన్ని రోజులైంది తెలుసునా? మనం నవ్విస్తే నరాలు తెగిపోవాలి. పోను పోను ఎలా నవ్విస్తానో చూడు. భయపెట్టారు గురుగారు. శబాష్ గురుగారు. ఇప్పుడేం చూసావు? పోను పోను చూడు, దాని చేత చమక్ చమక్ కాడిస్తాను. అదే అలాంటిదే. మళ్ళీ చెప్తున్నా ఏంటి చెప్పేది? ఆకుల కట్ట. ఇందులో జలం ఎదురా? అంటే దాహం వేసిందని తాగేసావా? మంచి ముఖం కూడా. ఎదురుగా దయ్యాన్ని పెట్టుకొని ఎక్సకలేటరా? జలం లేకపోతే ఏంటే? మంత్రించిన అక్షంతలు ఉన్నాయి. అక్షంతలు చేతిలో పెట్టరా. ఇందులో అక్షంతలు ఎవరా? అంటే మందులేక నంచుకుంటే దానికి లేదని తినేసిన కూడా తెల్లాపోయా? వద్దు, గట్టిగా ఉంది పళ్ళు పోతాయి. నవ్వకో, ఇక్కడ రగిలిపోతుంది. ఇప్పుడు చూడు ఏం చేస్తాను. నేను ఇలా నిమ్మకాయలో పండిస్తాను. అబ్బా, ఎవరిద్రా ఈ దరిద్రమే? ఏంట్రా, నన్నే బంధిస్తావా? నాకేం తెలీదమ్మా. ఈ టుబ్రి మొగాళ్ళు డబ్బులు ఇస్తారంటే ఆశపడి వచ్చానమ్మా. నేను స్వామీజీని కాదు, నాకు మంత్రాలు కూడా ఏం తెలీదు. ఇగో కావాలంటే ఇగో ఈ టోకన్ ఉంచుకో. ఇగో ఈ మేసం కూడా నువ్వే వచ్చేసుకో.
ఏం జరిగిందో చెప్పా. ఏమి లేదు ఆ ఇందు మమ్మల్ని బాగా సతాయిస్తుంది. ఏం చేయాలో అర్థం కావడంలా. అరే పిచ్చేదవల్లారా, అసలు ఇందమ్మ దయ్యం ఎలా అయిందో తెలుసారా మీకు? ఏమైంది? అసలు ఇందమ్మ దయ్యం ఎలా అయిందంటే బాగా తాగి ఒళ్ళు తెలియట్లేదే, ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడుంటే తేడా జరిపోతుంది. పదండి, పదండి. అక్కడేమో హిందూ వాయిన్ చేస్తుంది, ఇక్కడేమో ఈ సర్పంచ్ గడు. ఏంట్రెలా బుక్ అయిపోయినాము? ఏమైందిరా? ఒరే ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా? ఏమోరా, అంతా అయోమయంగా ఉంది. రేయ్ మీరేంట్రా ఇక్కడ? ఒరు వాసు, ఆ సర్పంచ్ గడు ఏరమని చంపిపోతుంటే తప్పించుకుని వచ్చేసినాం రా. వాడికి ఎందుకు చెప్తాండవరా? వాడికి మనం ఏం చెప్పినా కానీ నమ్మడు వినాడు. నమ్మకపోవడం ఏంట్రా? అయినా ఈ ఊరంతా ఒక రకంగా తయారైంది. మీరు నా కోసం 4 రోజులు వచ్చారు, ఇక చాలు. మీరు బయలుదేరండి. బయలుదేరండిరా, అందరం కలిసి పోదాంపా. ఇందును వదిలి నేను రానురా. నీ పరిస్థితి అర్థం కావడం రా, చెప్పేది నువ్వు. రే నీకు చెప్తే అర్థం కావట్లేదా? ఇందును వదిలి నేను రాను. వెళ్ళండి, మీరు వెళ్ళండి. ఏ ఇందు, ఏమైంది? ఏంటిదంతా? వాసు, కొంతకాలం ఇలాగే ఆగిపోవాలి. నీతో గడిపిన సరదాలన్నీ తిరిగి రావాలి. జీవితాంతం ఇలాగే కలిసి ఉండాలి. ఏమైంది ఇందు? ఏంటి ఇంత సంతోషంగా ఉన్నావు? అవును వాసు, ఇక మనిద్దరిని ఎవ్వరూ విడదీయలేరు. ఎప్పుడు లేని జనాలు ఎలా పరిగెడుతున్నారు? ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుద్ది. ఉండి అడుగుదామా? యో ఆగో, యాడికి అందరు అడ్డు పరిగెత్తున్నారు? ఏమన్నా సమస్య? అగ్రహారాన్ని బట్టి పీడిస్తున్నా ఆ హిందూ దెయ్యాన్ని బంధించడానికి కాశీ నుంచి అఘోరా స్వామి వచ్చారు. శివం లోకనాథాయ నమః భూతనాథాయ నమః. ఓం శివం. ఎందుకు పిలిచావురా నన్ను? ఈ ఊరి పీడ వదిలిద్దామని. రేయ్ రామానుజం, ఇందు, మా ఊరిని దెయ్యంలా పట్టి నువ్వెందుకు ఆడిస్తున్నావు? నా భర్తని నేను దెయ్యాన్ని చేసి ఆడించడమా? ఏంటన్నా అలా అంటున్నావు? నటించకు, మిమ్మల్ని ఊరి నుంచి వెలివేశామని కక్ష సాధిస్తున్నావు. మా వాసుని మాతో పాటు తీసుకుపోదాం అనుకుంటే నువ్వెందుకు మమ్మల్ని భయపెట్టావు?
వాసుకి నేనంటే పిచ్చి ప్రేమ. అందుకే నన్ను వాసుకి ఎక్కడ దూరం చేస్తారోనని మిమ్మల్ని నేను భయపెట్టాను. నన్ను క్షమించండి. ఏ ఆపు, నువ్వు మా ఇంటికి వచ్చి గట్టిగా అరుస్తూ మమ్మల్ని భయపెట్టలేదు. ఏయ్, అది నా ఆత్మఘోష, అది మీలో భయం రా. నా అనుచరులు ఎందుకు చెప్పావు? నేను చంపడం ఏంట్రా? స్వామి, ఇవన్నీ దాని నాటకాలు. ముందు దాన్ని బంధించండి. ఎందుకు నా ఇందుని బాధ పెడుతున్నావు? రే వాసు, నువ్వు కూడా దెయ్యమేవా? స్వామీజీ, దాంతో పాటు వీడిని కూడా బంధించండి. సర్పంచ్ గారు, మీరు కావాలంటే హిందూ ఏదైనా చేసుకోండి, మా వాడిని మాత్రం వదిలేదు. మా వాడిని మాకు అప్పు చెప్తే మేము తీసుకొని వెళ్ళిపోతాం. మీకు దండం పెడతాను సర్పంచ్ గారు. రే, వాడిని ప్రతిమాడమేంద్రా బుద్ధి లేకుండా? అసలు ఎందుకేం జరిగిందో తెలుసుకోరా? ఒకసారి నేను చెప్పేది వినండి రా. నువ్వు ఆగరా సర్పంచ్. నేను చెప్పేది వినండి రా, వినండి. మనమందరం కలిసి ఊరికొచ్చినప్పుడు ఊరంతా ఒక రకంగా కనిపించింది. ఎంతో ఆశగా ఇందు దగ్గరికి వెళ్తున్న నాకు ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? వదినింటికెళ్ళానన్నయ్య. వదిని రామానుజం వాళ్ళు చంపేశారు. ఆగనయ్య, అన్నయ్య ఆగు. అన్నయ్య వద్దన్నయ్య, ఒక నిమిషం నేను చెప్పేది వినన్నయ్య. నేను ఆత్మనైపోయాను. సర్పంచ్ ఎప్పుడో నన్ను చంపేశాడు. మీ అన్నయ్యకి నన్ను దూరం చెయ్యాలని ఇలా చేశాడు. ఈ విషయం మీ అన్నయ్యకి చెప్పొద్దమ్మా. నన్ను ఎంతో ప్రాణానికి ప్రాణంగా చూసుకునే మీ అన్నయ్య నన్ను చంపేశారంటే వాడిని ప్రాణాలతో వదలడు. ఆయన అంతా కూడా అవుతాడు. మరిప్పుడు ఏం చేస్తావు వదినా? ఆత్మగా ఇంకెన్నాళ్ళుంటానో నాకు తెలీదు. ఉన్నన్నాళ్ళు ఆయన కోసమే ఉంటానమ్మా. నీకోసమే ఎదురు చేస్తున్న వదిన దగ్గరికి వెళ్ళాన్నయ్యా. వెళ్తానమ్మా. అన్నయ్య, ఆత్మ మనిషి కలిసి ఉండగలవా? కలిసి ఉండలేవమ్మా. ఆత్మ ఆత్మతోనే ఉండాలి, మనిషి మనిషితోనే ఉండాలి. నా కోసం ఎదురు చూస్తున్న నా ఇందు కోసం నేనేం చేశానో తెలుసా? నువ్వంటే నాకు పిచ్చి. నువ్వే నా లోకం, నువ్వే నా లోకం, నువ్వే నా లోకం, నా లోకం, నా లోకం.
అలా నేను కూడా ఆత్మనైపోయాను. నా ఇందు బాధపడకుండా అడవిలో చనిపోయినని తనకు అబద్ధం చెప్పాను. స్వామి, త్వరగా వాళ్ళిద్దరిని బంధించండి. నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. రే రామానుజం, వెళ్ళేశారంటే వదిలేశారనుకున్నాను కదరా, కానీ ఇలా ఇలా చంపేశారేంట్రా? ఇలా చంపేశారేంట్రా? నీ అనుచరులని చంపింది ఇందు అనుకుంటున్నావు కదా? కాదు, ఒక్కొక్కడిని రకరకాలుగా చంపింది నేను. ఎందుకు చంపావురా? ఎందుకు చంపావు ఇందుని? చెప్పరా రామానుజం, ఎందుకు చంపావు? చెప్పరా ఇందుని ఎందుకు చంపావు? వాడేం చెప్తాడు బాబు? 100 ఎకరాలు తీసుకుని సగం చంపినోడు. కడుపులో ఉన్న ఇందమ్మని చూడటానికి ఇంటికి వెళ్తే, ఏ అస్కర బస్కా, ఎప్పుడొస్తావు? తొందరగా రా, నీకు ఒక మంచి విషయం చెప్పాలి. దాని కడుపున నా వంశాంకురం పెరగడం నాకు ఇష్టం లేదు. అందుకే చంపేశా. మన వంశాంకురాన్ని తన కడుపులో వేసింది నేను. మరి నన్ను ఎందుకు చంపలేదు? ఎందుకో చెప్పనా? స్వార్థం శాస్త్రి గారు, స్వార్థం. మీ అందరి గురించి తెలిసి కూడా తను ఇక్కడికి తీసుకొచ్చి ఒక అమాయకురాలు చావు కారణమయ్యాను. అది అమాయకురాలేంటరా శాస్త్రి? నిన్ను చంపలేకపోతున్నాను. వాసు, ఆయన మీ తండ్రి కాబట్టి నువ్వేం చేయలేవురా? ఆడు చేయలేకపోవచ్చురా, మనం ఉన్నాం కదా చేయడానికి. ఏంది బిక్కమొక్కలు వేసుకొని కూర్చుంటారు? కులం కులం అని చెప్పి నిండు గర్భవతిని చెప్పాడా మంచి అటువంటి ఊరికేసి పెడతారా? తన్నే నా కొడుకునే వెళ్ళండి. కులం పిచ్చిపోయిందాక తరిమి
మమ్మల్ని క్షమించు బాబు. మీ నాన్న ఇంత పని చేస్తాడని అస్సలు అనుకోలేదు. ఊరంతా భయపడి అపార్థం చేసుకున్నారు. అవునన్నయ్య, మిమ్మల్ని చూసి ఎవరు భయపడరు. వద్దమ్మా, ఆ భగవంతుడు మమ్మల్ని ఎన్ని రోజులు ఇలా ఉంచుతాడో అన్ని రోజులు అక్కడే ఆత్మల్లాగా కలిసి ఉంటాం.